అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 69. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. నందు కార్ ఆగింది. వైషుని అమాంతం లిఫ్ట్ చేసి హాస్పిటల్ లోపలికి పరిగెడుతూ డాక్టర్ అంటూ అరిచాడు. నర్స్ వెంటనే స్ట్రెచర్ తీసుకొని వచ్చింది. దానిపై పడుకోబెట్టి డాక్టర్ అవైలబుల్ ఉండడంతో ఏమైంది తనకి అంటూ రిస్ట్ పట్టుకొని చూశాడు. మ్యాటర్ చెప్పాడు రిషి. ఇక ఆలస్యం చేస్తే తన ప్రాణానికి ప్రమాదమని వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. డాక్టర్ ఆలస్యం చేయకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ముందుగా తన ఒంటికి అయిన గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఒంట్లో డ్రగ్ డోస్ ఎక్కువగా ఉండడంతో ఇప్పట్లో స్పృహలోకి రాదని తన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా సెలైన్స్ పెట్టారు. బ్లడ్ కూడా బాగా పోవడంతో బ్లడ్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. బ్లడ్ టెస్ట్ చేసి ఏ పాజిటివ్ బ్లడ్ తీసుకురమ్మని చెప్పారు. ఇక తనది సేమ్ గ్రూప్ బ్లడ్డే అని చెప్పడంతో రిషి బ్లడ్ వైషుకి ఎక్కించారు. పూజ దాత్రి పరుగున హాస్పిటల్కి చేరుకున్నారు. ఎలా ఉంది తనకి, అసలేం జరిగింది అని టెన్షన్గా అడుగుతుంటే జరిగింది చెప్పారు. ఐసీయూలో ఉన్న వైషుని చూసి బాధపడ్డారు ఇద్దరు. బావ అలా చేస్తాడనుకోలేదు. పెద్దనాన్న కూడా ఆలోచించకుండా అలా ఎలా చేస్తారు, అర్థం చేసుకుంటాడనుకున్నాను, బట్ ఇలా అవుతుందనుకోలేదు అని బాధపడ్డారు ఇద్దరు. రిషి వైషుకి బ్లడ్ డొనేట్ చేసి బయట కూర్చున్నాడు. తలకి చేతులు పెట్టుకొని రిషి భుజం మీద చెయ్యి వేసి పక్కన కూర్చున్నారు ఇద్దరు. రోహిత్ గగన్ భుజం మీద పడ్డ స్పర్శకి తల తిప్పి చూసి ఇద్దరి చెంప చెల్లుమనిపించాడు రిషి. ఉలిక్కిపడి చూశారు రోహిత్ గగన్. అసలేం పీకుతున్నారా మీరు? ఇంత జరుగుతున్నా నాకు ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా? రాస్కెల్స్ అంటే నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోతే నేనే తెలుసుకొని రావాలా? ఇంకో రోజు నేను రావడం లేట్ అయిపోతే దాని ప్రాణాలు గాలిలో కలిసుండేవి. ఎవడ్రా బాధ్యుడు చెప్పండి అంటూ రెండు చేతులతో ఇద్దరి పీక పట్టి పైకి లేపుతుంటే అతని కళ్ళల్లో ఉన్న రౌద్రాన్ని చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ రోహిత్ గగన్కి ముచ్చెమటలు పట్టేశాయి. అతను అంత సీరియస్గా ఎప్పుడూ కనిపించలేదు. అది మీ సొంత చెల్లెలు కాదనే కదా ఆ నిర్లక్ష్యం? అదే సొంత చెల్లెలైతే అలా చేస్తారా? మిమ్మల్ని నమ్మాను చూడు, నాకు బుద్ధి లేదు ఛా అని విసురుగా వదిలి జుట్టు లోపలికి వేలు జొప్పించి అక్కడ కుర్చీలో కూలబడ్డాడు. కింద పడ్డ రోహిత్ గగన్ రిషి దగ్గరికి వచ్చి నీస్ మీద కూర్చొని సారీరా, రియల్లీ సారీ, స్టేషన్ల వెంట తిరిగాం, నీకు చెబితే మ్యాచ్ వదులుకొని వస్తావేమో అనుకుని చెప్పలేదు. నీ గోల్ క్రికెట్ అని మాకు తెలుసు కదా, వైషు కోసం వదులుకోవడానికైనా వెనకాడవు అని చెప్పలేదు అంటున్న వాళ్ళ మాటలకి అసహనంగా చూస్తూ నాతో మాట్లాడకండి, గో టు హెల్ అంటూ అరిచాడు. ఇక అతని కోపాన్ని చూస్తున్న వాళ్ళిద్దరికీ కదిలించాలనిపించలేదు. అంతలో డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే రిలాక్స్ అయ్యారు అందరూ. రిషికైతే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. ఇక ఆమె సేఫ్గా ఉందన్న నెక్స్ట్ సెకండ్ కోపంతో పిడికిలి బిగిసి చేతి నరాలు పైకి తేలాయి. ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు రిషి. ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కాకపోతుంటే అతని వెనకాలే ఫాలో అయ్యారు రోహిత్ గగన్. పూజ దాత్రి వైషు కోసం అక్కడే కూర్చున్నారు. నేరుగా తన మాన్షన్కి చేరుకొని విసురుగా పోర్టికోల కారాపి లోపలికెళ్ళాడు రిషి. అప్పటికే నరేంద్ర చేతిలో దెబ్బలు తింటూ కనిపించింది మెహతా. ఆ దృశ్యాన్ని చూసిన రిషి అడుగులు నెమ్మదిస్తే రౌద్రం నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. రీతు తండ్రిని ఆపడానికి ట్రై చేస్తుంటే ఆమెను ఒక్క తోపు తోశాడు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఇడియట్? నిన్ను ఇంతలా నమ్మానే? నన్ను, నా కొడుకుని విడదీస్తున్నావు కదే? నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అంటూ అరుస్తున్న అతని మాటలకి కళ్ళు పెద్దవి చేసుకొని షాకింగ్గా చూస్తూ ఉంది మెహతా. ఇప్పుడు ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలో అని భయపడుతూ మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంకోసారి ఎలాంటి తప్పు చేయను, నన్ను క్షమించండి అని వేడుకుంటున్న మెహతాని కాలితో దూరం నెట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడు నరేంద్ర. ఒక ఆడది అని ఆగిపోతున్నాడు కానీ నిలువెన చీరేసేవాడు రిషి. ఇక అక్కడి నుండి కొన్ని లెక్కలు తేల్చాలని అక్కడి నుండి కిడ్నాప్ చేసిన ప్లేస్కి చేరుకున్నాడు రిషి. లోపలికి వెళ్ళిన రిషి కళ్ళకి నిషా కనిపించకూడని పరిస్థితుల్లో కనిపించగానే ఒక్కసారిగా రక్తం పైకి సర్రున ఎక్కింది అతనికి. అసహనంగా కళ్ళు మూసుకొని చంపేయాలన్నంత కోపంతో వచ్చిన అతనికి మత్తులో వితౌట్ బట్టల్లో ఉన్న నిషాని చూడగానే
ఆమెను చూడాలన్న అసహ్యం అనిపించి వైషుని అలా చేసిందని గుర్తు చేసుకుంటుంటేనే రక్తం మరిగిపోతోంది అతనికి. బెడ్షీట్ తీసి ఆమె మీదకి విసిరి రెక్కపట్టి మెట్ల మీద నుండి వైషుని ఎలాగైతే సంజయ్ లాక్కుపోయాడో అలాగే టాప్ ఫ్లోర్కి లాక్కుపోయాడు. ఆమె అరుస్తున్న అరుపులు కూడా ఏమాత్రం లెక్క చేయలేదు రిషి. ఎందుకంటే ఆ అరుపుల్లో వైషు కనిపిస్తోంది అతనికి. ఇంత పైశాచికత్వం చూపించిన ఆమె మీద కించిత్ జాలి కూడా అనిపించలేదు. ఆడపిల్ల అని పూర్తిగా మర్చిపోయి ఆమెను బెడ్కి 2 చేతులకి 2 కాళ్ళకి 4 హెడ్జెస్కి కట్టేసి పాకెట్లో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసి వైషుని ఎలాగైతే హింసించారో అదే విధంగా లైటర్తో సిగరెట్ వెలిగించి ఆమె బాడీ మీద ఏమాత్రం జాలి అనిపించట్లేదు అతనికి కాలుస్తున్నాడు. అప్పుడు సురుక్కుమన్న ఒంటికి కళ్ళు తెరిచి చూసి మత్తులో హా అంటూ అరిచింది. ఇంకో దగ్గర అలానే పైశాచికంగా కాలుస్తున్నాడు. ఇప్పుడు ఉన్న మత్తు మొత్తం వదిలిపోయి రిషి ప్లీజ్ అంటూ అరిచింది. నొప్పికి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే రాక్షస నవ్వు నవ్వాడు రిషి. పార్ట్ ఆమె ఒంటి మీద అలా కాలుస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఆమె ఆర్తనాదాలు ఆ రూమ్ అంతా మ్రోగిపోతున్నాయి. ఇక అతడి కోపం తీర్చుకొని గుక్కపట్టి ఏడుస్తున్న ఈవిల్ స్మైల్తో చూస్తూ ఆమె ఫేస్ పక్కన కాలు పెట్టి యూ బ్లడీ బిచ్, నా పెళ్ళాన్ని ముట్టుకోవడానికి ఎంత ధైర్యమే నీకు? తన జీవితం కాదు నీ జీవితం కుక్కలు జించిన విస్తరి చేస్తా. జీవితాంతం నరకం అనుభవించి చావాలి. నన్ను చంపేయండి అని దిక్కులు పెక్కటిల్లేలా అరవాలి. నా మీద కోరికతో అలా చేస్తున్నావని ఊరుకున్నానే కానీ ఇంత ఘాతుకానికి పాల్పడతావనుకోలేదు. నా గురించి అసలేమనుకుంటున్నావే? అంత చేతగాని విధవలా కనిపిస్తున్నానా? ఇప్పుడు చూడు నీ గతి ఎలా అయిందో. ఇదేంటి, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అస్సలు కథ ముందుంది. ఫా అంటూ అరిచావుగా, చేయిస్తా, నీతో అదే చేయిస్తా. రోజుకో 20 మంది ఒక్కసారిగా నీ మీద పడితే ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. ఇదే పొజిషన్లో ఉంటావు నువ్వు. తిండి పెడతాను, నీళ్ళిస్తాను, నీ ప్రాణం పోకుండా నేను చూసుకుంటా. నా భార్యని ఎంతలా టార్చర్ చేశావో అంతకు 100 రెట్లు నిన్ను టార్చర్ చేస్తా. నాలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు కూడా తెలీదు. నాలోని రాక్షసుని నిద్రలేపావు. ఈ రిషి కాస్త సైకో అయితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటున్న రిషి మాటలకి నీకు దండం పెడతాను, ఇంకెప్పుడు అలా చేయను. నన్ను వదిలిపెట్టు, నీ కాళ్ళు పట్టుకుంటా, లేకపోతే చంపేసేయి. ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అని భయంగా అంటుంటే ఆమె మాటలకి కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఇదే మాట నా భార్య అనింది కదే, అప్పుడెందుకు వదల్లేదు? ఒక ఆడదానివి అని కూడా మర్చిపోయి తన ఒంటి మీద సిగరెట్తో కాల్చావు. పవిత్రంగా ఉండే నా భార్య బాడీలోకి డ్రగ్ ఎక్కించావు. అప్పుడు గుర్తు రాలేదే? ఆడతనం నీ వరకు వచ్చేసరికి బ్రతిలాడుతున్నావు. నీ ప్రాణం ఒకటి, తన ప్రాణం ఒకటా? నాకు జాలి దయ అనేది కించిత్ కూడా లేదు. నాది అనుకున్న నా వస్తువైనా సరే, నా మనిషి అయినా సరే జోలికి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది, అనుభవించు అని బుగ్గలు గట్టిగా పట్టి చీ అని గట్టిగా విసిరి నీ కోరిక తీర్చాలి అన్నావుగా, వస్తారు. రాత్రికి దున్నల్లాగా ఉన్న మనుషులను దింపుతాను. వాళ్ళకి చాలా స్టామినా ఉంటుంది. ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు నీ కోరికను తీర్చుకో. వాళ్ళ కోరిక కూడా తీర్చు, అంతకంటే ఎక్కువ ఇస్తారులే, డోంట్ వర్రీ అని చెప్పి ఈవిల్ స్మైల్ ఇస్తూ వెళ్తుండగా రిషి ప్లీజ్ అంటూ అరుస్తుంది నిషా. ఆమె అరుపులకి ఏమాత్రం పట్టించుకోకుండా రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు రిషి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.